ఎవ్రీబడి. దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మరి ఒక చిన్న ఇంటర్వ్యూ, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నాము. గంధం పాల్ అన్న, సెక్రటరీ అడ్హాక్ కమిటీ, మిడ్ నైట్ కాన్ఫరెన్స్ లో జరుగుతున్న కొన్ని విషయాలను మీ ముందరికి తీసుకొని వద్దామనే ఆలోచనతోటి ఒక చిన్న ఇంటర్వ్యూ, ఆయనకు మిడ్ నైట్ కాన్ఫరెన్స్ మీద ఉన్న అవగాహన, దాని విషయాలను తెలుసుకున్నట్టుకు ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము. అన్న, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నిన్న వందనాలు. ఓకే, కొన్ని విషయాలన్నా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మేము చూస్తా ఉన్నాం, మరి చాలా ప్లేసెస్ లో, అంటే నేను కూడా మేము వచ్చినాను, కానీ వీ హావ్ స్టార్టెడ్ ఎ న్యూ ఇనిషియేటివ్, పీస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. అయితే ఇది చాలా మందికి మనం చెప్పినప్పటికీ కూడా కొంతమందికి ఇంకా వై పీస్ ఇనిషియేటివ్, అది మళ్ళా అడాక్ కమిటీ ఎందుకు పిలుస్తా ఉన్నారు అనే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో దాని గురించి కొంచెం మీ దగ్గర క్లారిటీ అడుగుదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై పీస్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్? ఎందుకు పీస్ ఇనిషియేటివ్, సమాధాన పడడం ఎందుకు ఈ కాన్ఫరెన్స్? రెండవది, అడాక్ కమిటీగా మీరెందుకు ఈ రోల్ తీసుకుంటా ఉన్నారు? ఓకే, మంచిది. షలోమ్ ఎవ్రీవన్. బై ద వే, షలోమ్ అంటేనే పీస్. కాన్ఫరెన్స్లో పీస్ ఇనిషియేటివ్ అంటున్నాం కదా, ముఖ్యంగా పీస్ కంటే రీకన్సిలియేషన్ అనడం చాలా ముఖ్యమైన కరెక్ట్ వర్డ్ అది. ఎందుకంటే అందరం పీస్ఫుల్గానే, యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు పీస్ఫుల్గానే ఉంటారు, అది సపరేట్. కానీ మన కాన్ఫరెన్స్ దేవుని చిత్త ప్రకారం ముందుకు పోవాలంటే కాన్ఫరెన్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనేది గ్యారంటీ. మనం డినై చేసేది కాదు, దాచిపెట్టేది కాదు. అయితే గత 40 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే కూడా కాన్ఫరెన్స్లో దెర్ ఈజ్ నాట్ యూనిటీ. కాన్ఫరెన్స్లో ఉన్న వింగ్స్ కానీ, సెంట్రల్ చర్చెస్ నుంచి కానీ, తర్వాత ఎందుకు యునైట్ కావాలి, ఎందుకు రికన్సైల్ కావాలి, ఎందుకు పీస్ఫుల్గా ఒకరికొకరం కలిసి దేవుని సేవ చేయాలని అంటున్నామంటే, దానికి ఒక లిట్మస్ టెస్ట్ లాగా చూస్తే సంఘాలు, గవర్నింగ్ కౌన్సిల్ ఎట్లా బిహేవ్ చేయాలి, లేకపోతే ఎట్లా కలిసి ఉండాలి అనేది ఒకటి ఉన్నది కాన్సెప్ట్. మిషనరీ స్థాపించినప్పుడు కూడా, ఇన్ని సంఘాలు స్థాపించినప్పుడు ఇన్ని సంఘాలు కూడా ఒకటే ఆర్డర్లో ఉండాలి. తర్వాత ఒక కాపరి కింద ఉన్నట్టు మన వాక్యం ఎట్లున్నదో అట్లా ఒకటే ఐడియాలజీ తోటి, ఒకటే మిషన్ తోటి అన్ని సంఘాలు పనిచేయాలని గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేసినప్పుడు అన్ని సంఘాలు కలయికనే గవర్నింగ్ కౌన్సిల్. గవర్నింగ్ కౌన్సిల్ సపరేట్గా, చర్చలు సపరేట్గా కాదు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ప్రతి సంఘం కూడా మా సంఘం, ఇది మా చర్చ్ లేదా మా ఫీల్డ్ అనుకోవడము. గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ అని, గవర్నింగ్ కౌన్సిల్ ఏదో వీళ్ళ సంఘాల మీద బాస్ లాగా ఉంటుందని, ఇటువంటి ఆలోచనలు తప్పు అన్నమాట. సో మిషనరీస్ పెట్టిన ప్రకారం మన అన్ని సంఘాల కలయికనే గవర్నింగ్ కౌన్సిల్. అన్ని సంఘాలు కలుస్తున్నాయా అంటే కలుస్తలేదు. దానికి ఇండికేటర్ ఏంటంటే అన్ని సంఘాలు కలిసి ఒక అజెండా పెట్టుకొని సేవ చేసిండ్రు. ఒకప్పుడు ఒక సంఘం పాస్టర్ ఇంకో సంఘం పోవడం, అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగేది, కన్వెన్షన్స్ జరిగేది, యూత్ సెంట్రల్ అందరు కలిసి ఒక దగ్గర కలిసేది, అన్ని మినిస్ట్రీస్ లాగా ఉండేది. ఇప్పుడు మినిస్ట్రీస్ ఏవి లేవు. ఎందుకు లేవు అంటే పీస్ లేదు కాబట్టి, కలవడం లేదు కాబట్టి మన గవర్నమెంట్ కౌన్సిల్ ఫామ్ అయిన సొసైటీస్ యాక్ట్ ప్రకారం చూసినా, వాక్య ప్రకారం చూసినా కూడా మనం కలిసి చేయకపోతే తప్పకుండా అక్కడ డివిజన్ వస్తుంది. దాంతో దేవుని మహిమ కలగదు, చర్చ్ పర్పస్ మిస్ అవుతున్నది అనమాట. సో ఇది అడ్హాక్ కమిటీ ఎందుకు చేయాలనేది సెకండ్ పార్ట్. అడ్హాక్ కమిటీ అని కాదు, మన అందరికీ తెలిసింది కాబట్టి షార్ట్గా చెప్తాను. రెవరెండ్ సుజ్ఞానం గారు, డాక్టర్ ఆర్నాల్డ్ ఇద్దరు కేసు ఉండే. ఆ కేసు 2008 నుండి నడిచింది. 2022లో ఆ కేసు రిజల్ట్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్లో ఏమి ఇచ్చిందంటే, ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ లీగల్ టజల్ ఈ రెండు గ్రూప్స్ కూడా లీగల్గా ప్రాపర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయలేదని డిస్మిస్ చేసిండు కేసు. ఓకే, రియాలిటీ ఏంటంటే మనం సమాధానంగా ఉండడం ఒక విత్తు, తర్వాత యాజ్ ఏ చర్చ్ మన బైబిల్ ప్రకారం ఉన్న డిసిప్లిన్ ఒకటి ఉన్నది, అది మనం మిస్ అవుతున్నాము. ఇదంతా కాకుండా సొసైటీ తోటి మనకు లింక్ ఉన్నది. భారతదేశ రాజ్యాంగ ప్రకారం, మన లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం కూడా మన సొసైటీని మనము ఎట్లా గవర్నమెంట్ తోటి మనం ఎట్లా ఫైల్ చేస్తున్నామని చూస్తే గవర్నింగ్ కౌన్సిల్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఫేరింగ్ విత్ ద గవర్నమెంట్. ఆ
డాక్యుమెంట్ నేను చూసినాను అన్న, అది 2000 RTI డాక్యుమెంట్ ఉంది కదా. ఇప్పుడు మరి 2005 నుంచి అంటే 2 రకాలుగా ఉంది మనకి ఇప్పుడు. అంటే ఒకటేమో ఆ డాక్యుమెంట్ చెప్తా ఉంది ఏంటంటే గవర్నమెంట్ ప్రకారంగా గవర్నమెంట్ రికార్డ్స్ లో 2005 నుంచి మన గవర్నింగ్ కౌన్సిల్ నుంచి రిప్రజెంటేషన్ అనేది లేదు, లేకపోతే ఎవరు కూడా ఫైల్ చేయలేదు మా సంస్థ నుంచి అనేది. రెండవది ఇప్పుడు కోర్టు కేసుల నుంచి కూడా మనకు వచ్చింది ఏంటి అంటే వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ కాదనేసి వచ్చింది. అయితే నా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం వెళ్ళి విజిట్ చేసినప్పుడు కూడా కొంతమంది మనల్ని కూడా ఈ ప్రశ్న అడిగిండ్రు. లిటిగేషన్ అనేది చాలా కామన్ అండి, ప్రతి ఆర్గనైజేషన్ లో కానీ ప్రతి మేనేజ్మెంట్ లో కానీ ఏదైతే నలుగురు తీసుకొని ముందర పోతా ఉన్నామంటే ఏదో ఒక లిటిగేషన్ అనేది వెరీ కామన్ గా ఉంటది. ఇప్పుడు సవ్యంగానే నడుస్తుంది కాన్ఫరెన్స్ అనే దాంట్లో కొంతమంది ఉన్నారు. మరి అటువంటప్పుడు ఈ ఇనిషియేటివ్ ఎందుకు మళ్ళీ ఒకసారి నేను అదే రీఇటరేట్ చేస్తున్నా. ఎందుకంటే సవ్యంగా నడుస్తున్నది అని ఎవరెవరు అంటున్నారో, అంటే ఎవరి అభిప్రాయం అట్లున్నదో, ఎంతకుముందు ఎట్లా నడిచిందో తెలిస్తే వాళ్ళు అట్లా అన్నారు. ఇప్పుడు ఈ కొత్తగా కళ్ళు తెరిచిన వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. బికాజ్ దే హావ్ నాట్ సీన్ ద మ్యాగ్నిఫెన్స్ ఆఫ్ ద ఫస్ట్ టెంపుల్ వాక్య ప్రకారం. ఆ వైభవము లేకపోతే ఆ సేవ అప్పుడున్న అవుట్ రీచ్ కానీ మినిస్ట్రీస్ కానీ వింగ్స్ కానీ ఇవి ఎందుకు తక్కువైపోయి లేవు కదా. ఇప్పుడు మనం ఇంత అనుకున్నా కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్ని జీరో అయిపోయినాయి. హాస్పిటల్ మినిస్ట్రీ పడిపోయింది, బోర్డ్ ఆఫ్ థియాలజీ, ఎవాంజలిజం, ఇవన్నీ. సో మన కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద కాన్ఫరెన్స్. మనకున్న అసెట్స్ అన్ని చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇమాజిన్ చేయగలుగుతున్నది. అసలు ఇండియాలో చూసుకుంటే ఒక దేవస్థానాల్లో తీసుకుంటే ఎన్ని రకరకాల వేరే ఇతర ఉన్నా కూడా వాటన్నిటికంటే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మనకు. అంత వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు. అయితే ఇప్పుడు మేమెందుకు ఇనిషియేటివ్ చేయాలంటున్నాం అంటే అడ్హాక్ కమిటీగా ఎందుకు మనం స్టెప్ తీసుకోవాలంటున్నాం అంటే లీగల్గా ప్రాపర్గా మనం గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేయకపోతే ఇప్పుడు ఆల్రెడీ 2008లో కేసు అది 2 ఎలక్షన్స్ వ్యాలిడ్ కాదన్నాక కూడా దాని మీద మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ నడుస్తున్నది. ఈ టైంలో డాక్టర్ ఆర్నాల్డ్ గారు చనిపోయినారు. సంబడి ఎల్స్ విల్ కమ్ అండ్ అది కేసు నడుస్తుంది అనుకో, లెటర్స్. దాని అవుట్కమ్ ఏమొస్తుంది? ఎట్లా కండక్ట్ చేసినా ప్రాపర్గా చూపించాలి కదా. ఇంకా వేరే సబ్జెక్ట్ ఏది హైకోర్టు మ్యాటర్ తీసుకోదు కదా, అపెలెంట్ కోర్టు అంటారు కదా. లోయర్ కోర్టు మీద ఏం అప్పీల్ చేస్తామో అది తప్ప వేరేది మాట్లాడరు హైకోర్టులో. సో ఇప్పుడు ఎలక్షన్స్ మేము వ్యాలిడ్గా పెట్టినామని ప్రూవ్ చేయాలి, కానీ వాడు తప్పని వీడు తప్పని వాడంటే హైకోర్టు ఇద్దరు తప్పని ఆల్రెడీ ఇచ్చిండ్రు, మీరేం మాట్లాడతారని కొట్టేస్తారు. ఇప్పుడు ప్రాపర్గా లేకపోతే మన కాన్ఫరెన్స్కి నష్టం ఏమవుతుందంటే కాన్ఫరెన్స్లో ఉన్న అన్ని సంఘాలు కూడా ఓరియంటేషన్ తప్పిపోయినాయి. ప్రతి సంఘము యథార్థంగా గుండె మీద చేసుకుని వాస్తవంగా చెప్పండి మన కాన్ఫరెన్స్లో ఉన్న వాల్యూస్ కానీ కాన్ఫరెన్స్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ స్పిరిచువల్ కానీ ప్రతి చర్చిలో కూడా ఐదర్ పాస్టర్లతోటి ప్రాబ్లం ఉంది, లేకపోతే కమిటీలతోటి పాస్టర్లకు ప్రాబ్లం ఉన్నది. మినిస్ట్రీ జరుగుతలేదు, రొటీన్ అయిపోయింది. కానీ అంత బాగానే ఉందనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ ద మిషన్ అనమాట. అయితే అనాయిడ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినవే ఇప్పుడు కాన్ఫరెన్స్లో కోర్టులో పోయేసి అంటే సివిల్ కోర్ట్స్లలో కానీ హైకోర్ట్స్లో లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా ఎవరు గారు ప్రెసిడెంట్, మీకు ప్రెసిడెంట్ లేరు అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఒకటి ఆడ 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి సుజ్ఞానము వర్సెస్ ఆర్నాల్డ్ అండ్ గ్రూప్ అనుకో. రెండవది ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఐపీ ఆశీర్వాదం వాళ్ళు ఒక గవర్నింగ్ కౌన్సిల్ అని పెట్టుకున్నారు. దాని తర్వాత మీ సైడ్ నుంచి చూస్తే అడాక్ కమిటీ అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకొక 2 గ్రూప్స్ నాట్ వెరీ పాపులర్ కాకపోతే ఇంకొక 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి ఒక 4-5 గ్రూప్స్ లా ఇవి కనిపిస్తున్నాయి. సెకండ్ వచ్చేసి సైలెంట్ గ్రూప్, అంటే మొత్తం మైనారిటీ కాన్ఫరెన్స్ లో ఏది ఎక్కడ పోతే నాకేంది, నేను సైలెంట్ గా ఉంటాను, నేను దేంట్లో ఇన్వాల్వ్ గాను చూసుకుంటున్నా అనేది గ్రూప్ ఒకటి ఉంది. దాని తర్వాత యూ హ్యావ్ దిస్ థియాలజియన్స్ గ్రూప్, యూ హ్యావ్ దిస్ మెడికల్ అంటే మెడికల్ ప్రొఫెషనల్స్ ఒక గ్రూప్ ఉంది, టీచర్స్ ఒక గ్రూప్ ఉంది, అంటే హెల్త్ ఎడ్యుకేషన్, ఇట్లా ఈ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా. అండ్ గ్రౌండ్ లో చూస్తేనేమో ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్
ఇది యునైట్ అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నా. ఇది నిజంగా యునైట్ కాగలుగుతుందా, ఛాన్స్ ఉందా? నేను చెప్తున్నా దీనికి 100కు 100% యునైట్ అవుతుంది. ఎందుకంటే అది దేవుని చిత్తం కాబట్టి, ఇది ఎవరిని తెలివి కాదు, ఎవరిని ఎబిలిటీ కాదు. ఈ కాన్ఫిడెన్స్ యునైట్ అయ్యేది 100% షూర్ అనమాట. యునైట్ ఫర్ బెటర్ అనమాట. నా క్వశ్చన్ ఇప్పుడు ఒక 2 decades 3 decades నుంచి డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి ఉన్నారు ఒక గ్రూప్ వాళ్ళు. డిఫరెన్సెస్ ఉన్నాయి అది ఇది. సో దీన్ని అలైన్మెంట్ చేయాలంటే వన్ ఈజ్ మీరు అంటున్నట్టు అలైన్ కావాలి, దేవుని చిత్తం, వెరీ గుడ్, నేను కాదంటలేదు. కానీ వీఆర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, వీఆర్ ఇన్ ఇండియా, దీనికి చట్టాలు ఉన్నాయి. సో ఈజ్ దేర్ ఎనీ లీగల్ బేసిస్ దాని ద్వారా మనం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు స్పిరిచువల్ గా మనం అందరం ఒక దగ్గరకు వస్తాం, వచ్చిన తర్వాత ఏమైతుంది అని అంటే సడన్ గా మళ్ళీ ఎవరికన్నా కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చిందంటే అగైన్ ద డోర్స్ ఆఫ్ ద కోర్ట్ విల్ బి నాక్డ్. సో లీగల్ గా ఏమన్నా ఛాన్సెస్ మనకు ఉన్నాయా? హౌ డు వి డూ అబౌట్ ఇట్? ఇప్పుడు మనం చేసే ప్రయత్నం కూడా దట్ ఇస్ మల్టీఫోల్డ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం చేసేది ముఖ్యంగా అడా కమిటీ ఫామ్ అయినాక 2017లో ఫామ్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నింగ్ కౌన్సిల్ ఇన్ని ఉన్నాయి అంటున్నారు కదా. అడా కమిటీ నెవర్ క్లెయిమ్ టు బి గవర్నింగ్ కౌన్సిల్. మీరేమో టెంపరరీ బాడీ. అసలు దాని నామెన్క్లేచర్ అర్థం అయితే అందరికి మెయిన్ కాన్ఫరెన్స్ లో అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ ఆఫ్ చూసుకున్నప్పుడు కౌన్సిల్ అనే పదం ఎక్కడ వాడతారంటే ఎలెక్ట్ చేసుకునే బాడీస్ కి కౌన్సిల్ అంటారు. కమిటీ ఏమో కాన్స్టిట్యూట్ చేసిన వాటిని కమిటీ అంటారు. అదే అన్న, మీరు అడా కమిటీ గురించి చెప్తున్నారు కదా, చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంది అని అంటే అడాక్ కమిటీ అనేది ఒక టెంపరరీ బాడీ అని వాళ్ళకి ఎన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినట్లేదు. అయితే అడాక్ కమిటీ అనేది అంటే ఒక లీగల్ బాడీగా తెలంగాణలో సపరేట్ గా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో సపరేట్ గా, లేకపోతే ఇండియా వైజ్ ఉన్న డిఫరెంట్ స్టేట్స్ లలో డిఫరెంట్ గా ఉంటుందా? ఇండియా మొత్తానికి ఒకటే రూల్ ఉంటుంది అడాక్ కమిటీకి. అడాక్ కమిటీ అంటే ఏంది? ఇది టెంపరరీ బాడీయా, పర్మనెంట్ బాడీయా? దీనికి ఏమైనా టైం లైన్ ఉందా? హౌ ఇస్ ఇట్? కొంచెం ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అడాక్ కమిటీ అనేది ఒక దేశానికి పరిమితం కూడా కాదు. యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్ పోయి చూడండి కావాలంటే. అడాక్ కమిటీస్ ఎక్కడైనా కూడా ఇస్తారు. అడాక్ కమిటీ ఈజ్ ఎ కమిటీ విచ్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఎ పర్పస్ అండ్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని ఉంటుంది. సో ఈ అడాక్ కమిటీస్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే ఒక సిచ్యువేషన్ నుంచి వర్స్ అయిపోయినప్పుడు, లేకపోతే ఒక సిచ్యువేషన్లో లాలెస్నెస్ కానీ, లేకపోతే హెడ్లెస్ సొసైటీస్ ఉన్న, హెడ్లెస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రాపర్గా రీకాన్స్టిట్యూట్ అయ్యే వరకు స్మూత్ రన్నింగ్ ఉండాలి. తర్వాత ఫర్దర్ డిటీరియేట్ కాకుండా ఉండడానికి ఈ ప్రొవిజన్ ఉన్నదన్నమాట. ఇది ఇండియన్ లా కాదు, ఇంటర్నేషనల్ లా ఇది. అడాక్ కమిటీ ఖచ్చితంగా ఉన్నది. అయితే మనం ఫామ్ చేసినప్పుడు క్లియర్గా న్యూస్ పేపర్ నోటీస్ ఇచ్చి అంత ప్రొసీజర్ ఎందుకు ఫాలో అయినామంటే, డాక్టర్ ఆర్నాల్డ్ అండ్ సుజ్ఞానం కేసు నడిచేటప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రాపర్టీస్ చాలా వరకు అమ్ముడు పోతా ఉన్నాయి. ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలన్నప్పుడు అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఒక స్టేజ్ వచ్చినాక లీగల్గా వచ్చినప్పుడు మీరెందుకు వస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అంటే నువ్వు చర్చ్ మెంబరు అనేది చెప్పాల్సి వస్తుంది. సో చర్చ్ మెంబర్గా నువ్వు ఈ చర్చిలో నువ్వు చూసుకోవాలి. కానీ గవర్నింగ్ కౌన్సిల్లో నువ్వు ఎట్లా వస్తావు? గవర్నెన్స్లో నువ్వు ఒక డెలిగేటివ్ కాదు కదా. అసలు గవర్నింగ్ కౌన్సిల్ అఫేర్స్లో చర్చ్ మెంబర్కి ఎట్లా అలో చేస్తారు అని కోర్టులో మనము ఆపడానికి, ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయడానికి అవకాశాలు తక్కువైతా ఉన్నాయి. అది ప్రొటెక్ట్ చేయాలంటే ఏ కమిటీ లేకుండా కోర్టు కేసు నడుస్తూ ఉంది కదా. 2005 నుంచి అసలు ఒక కమిటీ అనేది లేదు లీగల్గా. సో ఎవరిది వాళ్ళు కమిటీలు అనుకుంటా ఉంటే అప్పుడు ఏదైనా ప్రాపర్టీస్ డిస్పోజ్ చేస్తూ ఉన్నారు, అది రైటో రాంగో అని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు అడగడానికి పోతే జవాబుదారితనం కాన్ఫరెన్స్లో లేదు. విదిన్ 4 walls విదిన్ ద కాన్ఫరెన్స్ కూర్చొని మాట్లాడే మెకానిజం లేనే లేదు.
ఇప్పుడు మనం పీసీ ఇనిషియేటివ్ కూడా చేసేది విదిన్ ద కాన్ఫరెన్స్ కూర్చొని మాట్లాడదామని పిలుస్తామంటేనే ఇంత పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. అయితే ఇటువంటి టైంలో ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలంటే మనము లీగల్గా పోవాలన్నప్పుడు నువ్వెవరు అడగడానికి నువ్వేందంట అప్పుడు ఈ అడాక్ కమిటీ ప్రొవిజన్ వస్తుంది అన్నమాట. అడాక్ కమిటీలో కూడా ఒకటే ప్రొవిజన్ తోటి మేము ఇప్పుడు నడిపిస్తున్నాం. ఫామ్ చేసినప్పుడు 2017లో కూడా టాస్క్ బేస్డ్ అడాక్ కమిటీ అంటుంది. ఏం టాస్క్ తీసుకున్నామంటే అప్పుడు ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలి, ప్రధానంగా గవర్నింగ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా అయ్యే వరకు కాన్ఫరెన్స్ ఇంట్రెస్ట్లు కాపాడాలి. అంటే మీ కమిటీ ఇప్పుడు నెక్స్ట్ జీసీ ప్రాపర్ గా ఫామ్ అయ్యేంత వరకు ఈ కమిటీ ఉంటది అయ్యే వరకు మేము కాన్ఫరెన్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమున్నదంటే సంఘాలన్నీ కలవాలి. ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకునేది కూడా మేము అది వన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, అందరం కలిస్తే మంచిది అంటున్నాము. ప్రొటెక్ట్ చేయాలంటే కూడా అడాక్ కమిటీ ఉన్నది. ఇది తప్ప కాన్ఫరెన్స్ మిగతా ఇక్కడ కూడా అడాక్ కమిటీ ఏ యాక్టివిటీస్ లో ఇంటర్ఫియర్ అవుతలేదు. ఏ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఎక్కడ కూడా ఆర్డినేషన్స్ బైబిల్ ఎక్కడున్నా కూడా ఏదైనా సవ్యంగా నడవడానికి ట్రై చేస్తున్నాం తప్పలేదు. ఇప్పుడు కూడా అందరినీ పిలిచేది ఎందుకంటే గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేయడానికైనా పిలుస్తున్నాం. ఒకవేళ అడాక్ కమిటీ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ పిలవకుండా ఉండాల్సింది మేము కదా, అది కాదు. అయితే మనం టాపిక్ వద్దాం. అది లీగల్ ఆప్షన్స్ ఏమున్నాయి? లీగల్ ఆప్షన్స్ గవర్నింగ్ కౌన్సిల్ క్రియేట్ చేయడానికి కానీ ఇంత డిఫరెన్సెస్ ఉన్న గ్రూప్స్ మధ్యలో దగ్గర తీసుకురావడం ఒక ఎత్తు, దాని తర్వాత లీగల్ గా మనం ఒక గవర్నింగ్ కౌన్సిల్ దిశగా స్టెప్స్ చేయడానికి లీగల్ గా వాట్ ఆర్ ద ఆప్షన్స్? అయితే ఈ గవర్నింగ్ కౌన్సిల్ లీగల్ ఆప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది చేసినా కూడా, ఇంక్లూడింగ్ మన చర్చిలో మ్యారేజెస్ చేసినా కూడా, బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకున్నా కూడా, ఇప్పుడు రేపు బయట ఇమిగ్రేషన్ అయ్యి వేరే దేశానికి పోవాలన్నా, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ ఉన్నది. మ్యారేజ్ కూడా నువ్వు చర్చిలో చేసుకుంటే సరిపోతుంది, కానీ చర్చిలో చేసుకున్నా కూడా ఒక మ్యారేజ్ రిజిస్టర్ ఉంటారు, లీగల్గా చేసి సైన్లు చేయాలి. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. అనౌన్స్మెంట్లు 3-4 బ్యాండ్స్ పెట్టాలి, అవన్నీ అయినాకనే పెళ్లి చేస్తారు కదా. అది చట్టపరంగా అవసరం. అది గవర్నింగ్ కౌన్సిల్ చట్టపరంగా చేయలేదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఓపెన్గా. ఇప్పుడు చట్టపరంగా చేయడానికి అందరం రావాలని చెప్పాలంటే మనకున్నది మన మెనోనైట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయాలి, చట్ట ప్రకారంగా చేయాలి. మన బైబిల్లో ఉన్న మెనోనైట్ ఫెయిత్ స్టేట్మెంట్ ఉన్నది, మెనోనైట్ స్పిరిట్ ప్రకారంగా పిలవాలి. ఇట్లా పిలవడానికి చట్ట ప్రకారం అవసరం ఏముందంటే అందరికీ పబ్లిక్లో ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి. పబ్లిక్ ఇన్ఫార్మ్ చేయకుంటే సెలెక్టివ్గా ఎవరికి వాళ్ళు వచ్చి కూర్చుంటే కుదరదు. అందుకనే పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలి. తర్వాత అన్ని చర్చెస్ని పిలవాలి. ఎవరు పిలవాలి? సంబడి హ్యాస్ టు కాల్ కదా. ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ అని క్లెయిమ్ చేసుకుంటాడు, పిలవలేడు కదా. ఇప్పుడు నేను గవర్నింగ్ కౌన్సిల్ అనుకున్నాడు, మళ్ళీ గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ కానీ రావాలని పిలవరాదు. ఇప్పుడు అట్లా గవర్నింగ్ కౌన్సిల్ మాదే అని క్లెయిమ్ చేసుకునేటోళ్ళు ఎందుకు ముందుకు రావట్లేరు అంటే చట్టపరంగానే వాళ్ళు లేరు. చర్చిలో కూడా వాళ్ళు ఎంతవరకు గవర్నింగ్ కౌన్సిల్ నడిపిస్తున్నారు, ఎన్ని సంఘాలతోటి కోఆర్డినేట్ అవుతున్నారు అంటే సెలెక్టివ్గానే ఉన్నారు. అందరూ ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి ఉన్నారు. ఇటువంటప్పుడు మనం అందరం కలవాలని చెప్పడానికి లీగల్గా కూడా ప్రొవిజన్ ఏముందంటే ఈ బేసిస్లో పోయినప్పుడు ఒకవేళ గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ అయితే అది మనం రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ చట్టపరంగా చేసినని చెప్పడానికి అవకాశం ఉంది. ఇట్లా కాకుండా వేరే అరేంజ్మెంట్స్ ఎన్ని చేసుకున్నా కూడా అక్కడ పోయినాక వాళ్ళు అంటారు వితౌట్ ఎనీ లీగల్ శాంక్టిటీ మీరు ఫామ్ చేసిన ఇంకెవరో ఒకరు కేసు వచ్చినా అలా అయిపోతుంది, మళ్ళీ 10 ఏళ్ళు అయిపోతుంది. ఒక్క క్వశ్చన్ అది, ఇప్పుడు మీరు చెప్పారు లీగల్ గా ఆప్షన్స్ ఉన్నాయని అంటాము. వన్ ఈజ్ ఎస్, మనం ఈ భూమి మీద ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం కాబట్టి వీ హావ్ టు యునో మనం ఆబ్లైజ్ కావాలా, ఈ లా ఆఫ్ ద ల్యాండ్ కి మనము తగ్గట్టుగా ఉండాలి. ఒకటి కాన్స్టిట్యూషన్ అంటే మెన్నైట్ బ్రదరన్ కాన్స్టిట్యూషన్ లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, అంటే వెన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఒక దగ్గర తీసుకొని రావడానికి ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా మెన్నైట్ బ్రదరన్ కాన్స్టిట్యూషన్ లో కానీ ఆర్ బిబ్లికల్ గా కూడా? ఎప్పుడైతే పీపుల్ ఆర్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గర రావడానికి ఏమన్నా ప్రొవిజన్స్ అంటే ఒకవేళ మీ దృష్టిలో ఉంటే చెప్పొచ్చు, లేదంటే we can go for some other person. నేను చెప్తాను షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తుంది. ఏంటంటే మెనోనైట్ కాన్స్టిట్యూషన్ మిషనరీస్ ఫామ్ చేసినప్పుడు కూడా బైబిల్ ప్రకారం
ప్రకారంగా సొసైటీస్ యాక్ట్ ప్రకారంగా ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుందంటే ఈ సంఘాలన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ని పాటిస్తారు అనే ఆలోచనతోటి చేసిండ్రు. ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేయడం వల్లనే మన కాన్ఫరెన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేద్దామని ఇప్పుడు మనం పిలుపునిస్తాం. మనం ఏం కొత్తగా ఏం అంటలేము. ఇప్పుడు మేము మమ్మల్ని అడా కమిటీ నడిపిస్తుంది, మేము ఎటు చెప్తే అట్లా అందరు వినాలి కాదు. ఇక్కడ అడ్హాక్ కమిటీ ఈస్ కాలింగ్ ఫర్ formation of governing council as per the constitution of Midnight Conference and as per the Societies Act. ఇది రావడానికి పిలిపియడానికి క్వాలిఫికేషన్ అడిగితే ఈ కమిటీ ఉన్నదే దానికోసం మేము ఫామ్ చేసినాం. మేము పిలవకుంటే ఇంకెవరు పిలుస్తారు? ఎవరైనా పిలవాలంటే మేము పిలవం, ఎందుకు పిలుస్తాం? మేమే అలా గవర్నింగ్ కౌన్సిల్ అంటుండ్రు కదా, అప్పుడు వాళ్ళు పిలవడానికి వెళ్ళలేదు. సో దిస్ ఈస్ హౌ రికన్సిలియేషన్ కావాలంటే దే షుడ్ బి ఎ పర్సన్ హూ కెన్ రియల్లీ కనెక్ట్ విత్ ఎవ్రీబడి అండ్ కాల్ దెమ్. అయితే ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి హూ ఆర్ రియల్లీ సైలెంట్. సో వాళ్ళు మీతో కలిసి సే ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిసి చేద్దాం, బట్ let us not have any banners behind us. Banners lekunda as a normal people ga as a brethren of Midnight churches ga andaram kalisi chezdam anante mar mee opinion endi? కలిసి చేయొచ్చు కదా. చేసినాక ఆ మీటింగ్ పెట్టడానికి దాన్ని క్వశ్చన్ చేస్తారు ఎవరన్నా. సపోజ్ ఇప్పుడు అడా కమిటీగా మేము చేసింది ఏంటంటే ఇట్లా రికన్సైల్ కావడానికి పబ్లిక్ గా అన్ని చర్చెస్ రావాలని న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చినాం. అది మళ్ళీ అన్ని గ్రూప్స్ కి పంపించడం మళ్ళీ పంపిస్తాను నేను చర్చెస్ కి కూడా. అది పార్ట్ ఆఫ్ ద లీగల్ ప్రొసీజర్. ఇప్పుడు మనం చేయాల్సిన తెలివైన పని ఏంటంటే ఎవరు చేసినా పర్వాలేదు, మనం ఏది చేసినా కూడా దట్ షుడ్ కమ్ ఆన్ పేపర్ అండ్ ఇట్ షుడ్ బి లీగల్లీ యాక్సెప్టెడ్ అండ్ ఆల్సో యాక్సెప్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మిడ్నైట్ కాన్ఫరెన్స్. లీగల్ గా యాక్సెప్ట్ చేయాలి, ఎంబీ కాన్ఫరెన్స్ లో ఉన్న కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయాలి. ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్న కాకుండా మెంబర్స్ కొంతమంది వచ్చి మేము ఒప్పుకోమని అంటారు చూడు, వాళ్ళ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అంటుందంటే ఒకడు తప్పు చేసినోడు తప్పకుండా ఒప్పుకోడు వాడు. లేకపోతే ఇప్పుడు ఈ మన కాన్ఫరెన్స్ కొట్లాడుకుంటూ ఉంటే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇట్లా ఇల్లు తగలబడుతుంటే చలి కాపుకుంటున్నట్టు మన దగ్గర కొంతమంది ఎంజాయ్ చేస్తారు ఈ కాన్ఫరెన్స్ కొట్లాడుకుంటుంటే. సో వాళ్ళకు కలవడం క్రమం కావాలన్నప్పుడు అక్రమంగా ఉండడానికి ఇష్టం ఉండదు, వాడు అపోజ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు వాడిని కన్విన్స్ చేయనికపోతే దిస్ విల్ నెవర్ ఎండ్. ఇప్పుడు అందుకని మనం వీ హ్యావ్ టు సీ దట్ ఇట్ ఈస్ కంప్లైయింగ్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంబీ కాన్ఫరెన్స్. అట్లా చేయాలి, అందరు దానిలోకి రావాలి. కరెక్ట్. సో సి నేను అంటే అన్ని ఊర్లలో తిరుగుతున్నప్పుడు చాలా మంది పాస్టర్స్ తోటి కలుస్తున్నప్పుడు లేకపోతే వేరే గ్రూప్స్ తోటి కలుస్తున్నప్పుడు ద ఇంటెన్షన్ ఆఫ్ ప్రాపర్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది అందరి హృదయాలలో ఉంది. అందరికి సమాధాన పడాలా, లేకపోతే మంచిగా కావాలా నా కాన్ఫరెన్స్, మళ్ళీ మా హాస్పిటల్స్ మంచిగా కావాలా, మా స్కూల్స్ మంచిగా కావాలా, వి షుడ్ ఏబుల్ టు సర్వ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది, మిడ్నైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయం. బట్ ఓన్లీ థింగ్ వాట్ ఐ సీ ఈస్ ఆ ప్రొసీజరల్స్ ఏవైతే ఉన్నాయో, కాన్ఫరెన్స్ కావడానికి ఏదైతే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా అంటే ఆడ ఎవరికి ఒక పెద్ద క్లారిటీ కనిపిస్తలేదు నాకున్న అండర్స్టాండింగ్. మేబీ దేర్ మైట్ బి సమ్ అదర్ పీపుల్ హూ వుడ్ హావ్ రియల్ గుడ్ క్లారిటీ ఉండొచ్చేమో, కానీ నాకు అనిపించింది. మీరు దాని మీద మీరు ఏం చెప్పగలుగుతారు అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ జనరల్లీ, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అయితే విల్ గో ఇన్ రైట్ వే? అయితే నీ అబ్జర్వేషన్ కరెక్ట్. ఎందుకంటే మిడ్నైట్ కాన్ఫరెన్స్ పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగినావు. మిడ్నైట్ కాన్ఫరెన్స్ లా మోర్ దెన్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 90% ఆఫ్ కాన్ఫరెన్స్ లో ఉన్న మెంబర్స్ కి కానీ చర్చ్ లీడర్స్ కి కానీ కాన్స్టిట్యూషన్ చూసిండ్రా లేదా అనే డౌట్. అసలు చదివింది పక్కకు పెట్టేసి, కాకపోతే జనరల్గా ఇన్ గుడ్ ఫెయిత్ నడుస్తూ వచ్చింది. కానీ ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ని బట్టి సంఘాలు నడవకూడదు, పబ్లిక్ ఒపీనియన్ని బట్టి దేశాలు నడవవు, కాన్స్టిట్యూషన్ని బట్టి దేశం నడుస్తుంది, ఆర్డర్ని బట్టి పబ్లిక్ నడవాలి. 6 లక్షల మందిని తీసుకుపోవడానికి దేవుడు మోషన్ తీసుకుపోయాక ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఒక నిబంధన పెట్టిండు, ఆజ్ఞలు పెట్టిండు, ఒక ప్రొసీజర్స్ పెట్టిండు. కాబట్టి అంతమంది అరణ్యంలో కూడా ప్రాపర్గా నడిచిండు.
మన కాన్ఫరెన్స్ ఉన్నది 1,00,000-2,00,000 మంది ఉన్నారు. మనం కూడా ఎట్లా నడవాలని ఒక ఆర్డర్ ఉన్నది, ఆల్రెడీ ఉంది అంటారు, ఉన్నది. దాని ప్రకారం పోతలేరు. దాని ప్రకారంగా పోదామని అంటే అట్లా కలుద్దామంటే కలవనికి రాకుండా ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడితే వాళ్ళు డీవియంట్స్ అంటారా, లేకపోతే కాన్ఫరెన్స్ విలువబెట్టేవాళ్ళు. వాళ్ళు కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ బైబిల్లోకి వెళ్ళి ఉన్న ప్రతి వాల్యూస్ని తీసుకొని తయారు చేసిండ్రు. 18 months కష్టపడితే కాన్స్టిట్యూషన్ తయారైంది. మెనోనైట్ది చరిత్ర తెలుసు, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా చూడండి, లేకపోతే నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 18 months తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని ప్రదేశాలలో ఉన్నారు. ఏమైనా అందరం ఒకటే లాగా ఉండాలి, ఒకటే క్రమంలో రావాలంటే చేయాలి. ఎట్లా చేయాలని ఆలోచించి ఆ గవర్నింగ్ కౌన్సిల్ పేరు ఎట్లా పెట్టాలి, దాన్ని ఎట్లా ఫామ్ చేయాలి, ఎట్లా అయితే రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటుంది, ఒకరికొకరు జవాబుదారీతనం ఎట్లా పెడితే అవుతుంది, ఇవన్నీ తయారు చేసిండు. అది ఉంది, అది దాన్ని ఫాలో కావాలి. దాని ప్రొసీజర్ ఇప్పుడున్న పరిస్థితికి అది ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఉంది. దీని ప్రకారం ప్రొసీజర్ ఏంది అది నాకు ప్రొసీజర్ ఏంటంటే మీ దృష్టిలో ఉన్న ప్రొసీజర్. మేబీ దెర్ ఆర్ ఇంకా చాలా మంది జ్ఞానులు ఉన్నారు మెన్నైట్ కాన్ఫరెన్స్ లో, వాళ్ళు కూడా దే మైట్ ఆల్సో కమ్ అప్ విత్ దేర్ ఓన్ ప్రొసీజర్స్. అంటే అందరం కలిసి ముందలు పెడతాం అవి. సో మీ దృష్టిలో ఉన్న ఆ ప్రొసీజర్ ఇప్పుడు నా ప్రొసీజర్ ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్ నా సొంత ప్రొసీజర్ అని కాదు చెప్పేది, అడా కమిటీ తరఫున చెప్తున్నాను నేను. గవర్నింగ్ కౌన్సిల్ ఫార్మేషన్ ఎట్లా తయారు చేసిండ్రో దాంట్లో మనకు ఆప్షన్స్ పెట్టలేదు. ఇదే ప్రొసీజర్ ప్రకారము ఎన్ని ఫీల్డ్స్ ఉన్నవి, సెంట్రల్ చర్చెస్ ఉన్నవి, మిషన్ కాంపౌండ్స్ ఉన్నవి, డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నవి. దీని నుంచి రిప్రజెంటేషన్ ఏ విధంగా తీసుకోవాలి, అట్లా తీసుకున్న తర్వాత దాని ద్వారా మనం ఫామ్ చేస్తే అది లీగల్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా చేయనంత వరకు డిస్ప్యూట్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఉంటది కాబట్టి లెట్ us come back to the constitution. కరెక్టే, ఇదంతా మీరు చెప్తున్నారు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్రెడీ కోర్టులలో కేసులు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు నాకు తెలిసి ఎవరు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర పోయినా కూడా సేయింగ్ ద సేమ్ థింగ్. నేను ఇప్పుడు లెట్స్ ఫినిష్ ద, మీరు ఫినిష్ చేసుకొని కోర్టులో కేసు ఫినిష్ చేసుకొని ఆర్డర్ తీసుకొని రండి, నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాను ఆయన. అయితే ఇదంతా మీరు చెప్పిన దానికి ఇప్పుడున్న పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసు కదా. ఈ పీస్ ఇనిషియేటివ్ ఎన్ని రోజులు చేస్తారు, ఇదంతా ఒక కొలిక్కి రావడానికి ఎంత సమయం పట్టవచ్చు? ప్రాబబ్లీ అంటే హైపోథెటికల్ గా ఆ క్వశ్చన్ కూడా తప్పే ఉండొచ్చు. నా క్వశ్చన్ కూడా ఇంత అని చెప్పనికి రాదు. చట్టం మన చేతిలో లేదు, లా మన చేతిలో లేదు. బట్ స్టిల్ నీ అండర్స్టాండింగ్ ప్రకారం నేను ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఇండిఫినెట్ గా ఉండదు. యాక్చువల్ ఏదైనా ఇప్పుడు తీసుకుంటే కూడా గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేసేస్తే గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా మళ్ళీ క్రమంగా వస్తుంది కాన్ఫరెన్స్. గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ చేయడానికి కాన్ఫరెన్స్లలో ఏవేవి అవరోధాలు ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయకుండా ఫామ్ చేయలేము. చాలా మంది అందరూ అంటుండ్రు కదా, ఈ ప్రపంచ శాంతి కోసం మాట్లాడినట్టు కాన్ఫరెన్స్ లో అందరం కలవాలి అనే టైప్ అంటుండ్రు. కానీ కలవకుండా ఉండడానికి, లేకపోతే కాన్ఫరెన్స్ లో కాన్ఫ్లిక్ట్ కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లంని సెట్ చేయకుండా, రికన్సైల్ కాకుండా యూ కెనాట్ బి యునైటెడ్. బిబ్లికల్ ప్రిన్సిపల్ అది. సరే, ఈడొక క్వశ్చన్ టైం మనకు అయిపోతుంది అడుగుతున్నా. వాట్ ఈస్ ద రూట్ కాజ్? మీరు అంటే ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఎంబీ కాన్ఫరెన్స్ రూట్ కాజ్ ప్రాబ్లం ఏంది? జస్ట్ విత్ ఇన్ 30 seconds or 1 minute లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు దేవుని భయం లేకపోవడమే ఒకటే కారణం, ప్రధాన కారణం. దేవుని భయం, అదైతే భయం లేదు. ఇది ఫ్రమ్ ద పుల్పిట్ టు ద లాస్ట్ బెంచ్. మనము ఈ కాన్ఫరెన్స్ దేవుని ప్రణాళిక ప్రకారం అని మనం దేవుని సేవ చేయాలి, మనం కూడా లెక్క చెప్పేది ఉంటుంది, మనం కూడా రోల్ ప్లే చేయాలి అనేది లేదు. మనం ఎట్లుంటే మనము యాక్సెప్టబుల్ ఉండాలి, మనం ఎట్లుంటే మనకు ఎవరితోటి మాటలు రావద్దు, మనం సేఫ్గా ఎట్లుండాలి, కాన్ఫరెన్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలో చూస్తారు. కానీ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని కొరకు పనిచేయాలనే ఆలోచన లేకపోవడమే ద సోల్ రీజన్ అని నేను పర్సనల్ అభిప్రాయం. ఓకే, ఇంకొకటి అన్న, ఈ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో అర్థమవుతలేదు కానీ ఇంగ్లీష్లో అడుగుతా. వాట్ ఈస్ ద లెజిటమసీ ఫర్ దిస్ అడాక్ కమిటీ? బేసికల్లీ నేను ఇంగ్లీష్ లో చెప్పాను, తెలుగులో చెప్పండి అందరికి. అడాక్ కమిటీకి చట్టబద్ధత ఏమున్నది అనేది పాయింట్. ఓకే, అడాక్ కమిటీ ఫామ్ అయ్యేదే ఎటువంటి చట్టబద్ధత లేని పరిస్థితులలో సక్రమం చేయడానికి అడాక్ కమిటీ ఉంటుంది. అడాక్ కమిటీ ఉండడం ప్రొవిజన్ ఉంది కదా, ఆ ప్రొవిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ
పారా ప్రొవిజన్ సో దట్ థింగ్స్ విల్ నాట్ ఫాల్ అపార్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు హెడ్లెస్ గా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకో, ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, న్యాయాధిపతుల లాగా. అప్పుడు దేవుడు లేడు, ఎవరికి వాడు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ ప్రవర్తించిన అన్నప్పుడు దేవుడు కొంతమంది న్యాయాధిపతులను పెట్టాడు. బైబిల్లో ఒక సపరేట్ బుక్ ఉన్నది దానికి. కానీ దేవుని ప్రణాళికల న్యాయాధిపతి లేదు, దేవుడే న్యాయాధిపతి, కానీ మనుషుల న్యాయాధిపతులను పెట్టడానికి లేదు దేవునికి. కానీ దేవుడు ఆ టైంలో ఎందుకు తెచ్చిందంటే అప్పుడు ఎవరు యాజకులు నడుస్తలేదు, రాజులు లేరు, అసలు దేర్ ఇస్ లాలెస్నెస్. అప్పుడు కొంతమందిని పెట్టిండు దేవుడు, వాళ్ళ ద్వారా ముందుకు పోయింది. పోయినాక మళ్ళీ క్రమమైనాక టెంపుల్ కట్టిండ్రు, అంతా నడిచింది. ఇప్పుడు అడా కమిటీ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్ సో దట్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎక్కడ క్రమం లేదో దాన్ని క్రమబద్ధీకరించడానికి ఇప్పుడు మేము చేస్తున్నాం ఇనిషియేటివ్. అడా కమిటీ ఫామ్ అయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎవ్రీ యాక్టివిటీ కాన్ఫరెన్స్ లెవెల్లోనే చేసినాం, కానీ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ మీద ఎప్పుడు చేయలేదు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ దిస్ టైమ్ ఇస్ ఆల్సో. అడాక్ కమిటీగా ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేసిండ్రు, లేకపోతే అడాక్ కమిటీగా ఎన్ని కేసెస్లలో ఇన్వాల్వ్ అయినరు, ఎన్ని కేసెస్ మీ మీద ఉన్నాయి? ఇన్ షార్ట్ చెప్తే అందరికి. మా మీద కేసెస్ ఉన్నాయంటే అవి క్రిమినల్ కేసెస్ లాగా పెట్టిండ్రు, అవి ఒక 6-7 ఉండొచ్చు నా మీద ఎఫ్ఐఆర్స్, అది వేరేది. కానీ అవన్నీ దట్స్ నాట్ ఏ సబ్జెక్ట్. ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయడానికి ఏమేమి ప్రొటెక్ట్ చేసినామంటే కల్వకుర్తి, షాద్ నగర్ తప్ప కాన్ఫరెన్స్ లో ఉన్న అన్ని కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ కాదు. ఇప్పుడు షాద్ నగర్ కల్వకుర్తి పోయి ఎవరన్నా ఆ ప్రాపర్టీస్ ని తీయగలుగుతారా? టచ్ చేయలేము. అట్లా మిగతా అన్ని కూడా అయిపోయే పరిస్థితి వస్తుండే. అడా కమిటీ ప్రొటెక్టెడ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఇది చేయలేదని చెప్పమనండి ఏదన్నా. హ్యూస్టోనా నేను పేపర్స్ తోటి చెప్తాను, నేను అక్కడ పోయి హంగామా చేస్తాను. ఇంకోటి అడా కమిటీ ఏది చేసినా కూడా కాన్ఫరెన్స్ ఇంట్రెస్ట్ ని బట్టి చేస్తున్నది. అడా కమిటీ హైలైట్ కావడానికి చేయలేదు. టాస్క్ అంటే టాస్క్ చేస్తున్నది, సైలెంట్ గా ఉంటుంది. దేవరకొండ ప్రొటెక్ట్ అయింది, వనపర్తిలో ప్రొటెక్ట్ అయింది, తర్వాత శంషాబాద్ లో ప్రొటెక్ట్ అయింది, జడ్చర్ల ప్రొటెక్ట్ అయింది, మక్తల్ నారాయణపేట ప్రొటెక్ట్ అయింది. మిషనరీస్ ఎక్కడెక్కడ స్థాపించారో అక్కడ అన్ని ఎగిరిపోతుండే చేతులకు వెళ్ళి. ఇప్పుడు కూడా ఉన్నాయి. దీని కొరకు మోర్ దాన్ 16-17 కేసెస్ ఫైల్ అయినాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇవన్నీ మనము సోషల్ మీడియాలో చెప్పుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇప్పుడు ఏదైనా కూడా అడ్మినిస్ట్రేషన్లో ఏ పని చేసినా ఏ పనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరెవరితో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే మన కాన్ఫరెన్స్ లో ఇప్పుడు అడా కమిటీ కొట్లాడేది ప్రాపర్టీస్ అమ్మేటోంతో కొట్లాడుతుంది, కొనేటోంతో కొట్లాడుతుంది. దీంట్లో అమ్మేటోడు మనోడు ఉన్నాడు. సో మనోతో కొట్లాడాలంటే ఒక లిమిట్ ఉంది మనకు. వీ కెనాట్ గో బియాండ్ దట్. కొనేటోతో కొట్లాడుకుంటూ ఆపుతున్నాం. ఈ బ్యాలెన్స్ చేసుకుంటా ప్రాపర్టీ మన చేతి దాటిపోకుండా ఆపినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలంటే గవర్నింగ్ కౌన్సిల్ ఫామ్ అయితేనే చేస్తుంది కదా. ఈ ప్రొటెక్షన్ అంతా చేసేది ఎందుకు? నువ్వు లాస్ట్కి వస్తే నేనే చేస్తున్నా. మన కాన్ఫరెన్స్లో ఉన్న అసెట్స్ వాల్యూ ఎంత ఉన్నది, మన కాన్ఫరెన్స్లో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఎంత ఉన్నవి, ఇదంతా కూడా మనం సొంత ఇష్ట ప్రకారం చేయకూడదు. దేవుని ప్రణాళిక ప్రకారం ఎవరు మిషనరీ ద్వారా తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇప్పుడు ప్రతి చర్చలు కూడా మా టైత్ మేము ఇచ్చినాం కాబట్టి మా చర్చ్ మా కంట్రోల్ ఉండాలని అనుకుంటుంది. అసలు టైత్ అంటేనే దేవునికి ఇచ్చినది, నువ్వు క్లెయిమ్ చేయనిక లేదు. అయినా కూడా ప్రతి చర్చలు మా చర్చ్ అని కొట్లాడి కంట్రోల్ చేసుకుంటుంటే మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా అట్లే అంటే మనం ఎక్కడ పోతాం? ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ దాని గురించి మాట్లాడదాం. సో ఆల్ ద ఫీల్డ్స్ ఎక్సెప్ట్ కల్వకుర్తి అండ్ షాద్ నగర్ ఎవ్రీవేర్ అడా కమిటీ లేకుంటే ఉండకపోతుండే. ఓకే. మెననాట్ కాన్ఫరెన్స్ లో చర్చిలు తప్ప ఏ అసెట్ లేకుండా అవుతుండే. దానికి నేను ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నాను. ఈ మొత్తం ఇంటర్వ్యూ కానీ ఫ్యూచర్ ఎప్పుడైనా కూడా వితౌట్ పేపర్ ఏమి సపోర్ట్ కానీ లేదా ఆధారాలు లేకుండా మాట్లాడేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అన్న.
చాలా వివరాలు ఇచ్చారు. చాలా అంటే పీస్ ఇనిషియేటివ్ స్టార్టింగ్ దగ్గర నుంచి అడాక్ కమిటీ యొక్క డీటెయిల్స్ లైక్ వాట్ ఏ ల్యాండ్స్ మీద మేము కేసెస్ ఇస్తా ఉన్నారు, ఎంత కష్టపడతా ఉన్నారు అన్నది మీతో కలవడం, మాట్లాడడం చాలా సంతోషం. విల్ కీప్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్ అండ్ ప్రే ఫర్ అస్. అడాక్ కమిటీ అన్న చాలా ఎక్కువ పనులు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా కాన్ఫరెన్స్ ని చాలా అంటే ఒక వైభవమైన కాన్ఫరెన్స్ ని మనం తిరిగి చూడాలి అందరం. ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకు మనకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్, దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ కూడా. సో మనమందరం ఏకం కావాలా, మనమందరం కలిసి పనిచేసే చాలా ఆపర్చునిటీస్ దేవుడు మనకి ఇచ్చిండు. సో ఇంకొన్ని ఇంటర్వ్యూస్ రాబోయే దినాలలో చేద్దాం, ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. అన్నతోటి కావలిస్తే ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు, మేబీ ఇఫ్ గాడ్ పర్మిట్స్ వేరే అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లైక్ సుజ్ఞానం అంకుల్ తోటి కానీ, లేకపోతే ఎంఎం శామ్యుల్ అంకుల్ తోటి కానీ, జాన్ వెస్లీ అంకుల్ తోటి కానీ, రాజరత్నం. ఇన్ దట్ కేస్ ఈవెన్ డాక్టర్ మార్గరెట్, ఈవెన్ ఇఫ్ షీ ఈస్ ఆల్సో ఓకే, దెన్ విల్ టేక్ సమ్ ఇంటర్వ్యూస్ అండ్ విల్ ట్రై టు సీ హర్ ఒపీనియన్.